హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ మన రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్లో నేను మీకు ఏం చూపించబోతున్నానంటే, ఇన్ని రోజులు నన్ను వితౌట్ మేకప్లో చూసారు కదా. సో నేను ఒక అకేషన్ కోసం మేకప్ చేసుకుంటున్నానని చెప్పాను కదా. సో మేకప్ ఐటమ్స్ ప్యాక్ చేసేటప్పుడు లాస్ట్ వీడియోలో నేను చెప్పాను కదా. సో అది ఈ అకేషనే అనమాట. సో మేకప్లో నేను ఎలా ఉన్నానో కింద కమెంట్ చేయండి. అండ్ ఇప్పుడైతే నేను మేకప్ ప్రాసెస్ ఎలా చేసుకుంటున్నానో చూపిస్తాను, చూడండి. యాక్చువల్లీ నేనే చేసుకుందాం అనుకున్నాను, బట్ తిను బ్యూటీషియన్ కోర్స్ చేసిందనమాట. సో మేకప్స్ కూడా చేస్తుంది. సో అందుకని చెప్పేసి తన దగ్గర చేయించుకున్నాను. సో ఫస్ట్ వచ్చేసి సీరంతో మనం ఫేస్కి మసాజెస్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ సీరం అప్లై చేయాలి అండ్ అపోర్డ్ డైరెక్షన్లో సీరం అనేది అప్లై చేసుకోవాలన్నమాట. సో నేను కూడా యాక్చువల్లీ బ్యూటిషియన్ డిప్లొమా చేశాను. సో కొంచెం ఐడియా ఉందన్నమాట. బట్ నాకు మేకప్స్ అస్సలు ఇష్టం ఉండదు. బట్ స్కిన్ కొంచెం ఇప్పుడే ఖరాబ్ అవుతుంది, డార్క్ స్పాట్స్ అన్నీ వస్తున్నాయి. సో అందుకని చెప్పేసి నేను ఫస్ట్ టైం మేకప్ వేసుకోవాలని అనిపించింది. అందుకని చెప్పేసి ప్రోడక్ట్స్ అన్నీ ఆర్డర్ చేసుకున్నాను అనమాట ఆన్లైన్లో. సో ప్రైమర్ అప్లై చేస్తున్నాము. ఇప్పుడైతే షన్ కూడా అప్లై చేసేసాము. సో మ్యాట్ ఫినిషింగ్ ప్రైమర్ అనేది తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి స్పాంజ్ అనమాట, ట్యాప్ చేయడానికి. దీంతో రబ్ చేయకూడదు అనమాట. మేకప్ చేసుకునేటప్పుడు జస్ట్ ట్యాప్ చేయాలి. సో ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఈవెన్గా అప్లై అయిందా లేదా చూసుకోవాలి. అండ్ నాకు తెలిసి మీరందరూ కూడా ఫస్ట్ టైం అనుకుంటా మేకప్లో చూడటము. సో నాకు అక్కడక్కడ బ్లాక్గా నాకు పింపుల్స్ లాగా వచ్చాయి. దాన్ని బాగా ఇచ్చడం వల్ల అది బ్లాక్ స్పాట్స్ లాగా వచ్చేసాయి అన్నమాట. సో అందుకని అది కవర్ చేయడం కోసం, ప్లస్ ఎందుకో అనిపించింది నాకు మేకప్ వేసుకోవాలని. గర్ల్స్ అంటే ఆల్మోస్ట్ అందరూ మేకప్కి ప్రిఫర్ చేస్తారు కదా. సో అందుకని చెప్పేసి నేను కూడా ట్రై చేద్దామని చెప్పి, మనం ఎందుకు డిఫరెంట్గా ఉండాలి, ఇన్ని రోజులు నేచురల్గానే ఉన్నాం కదా. సో ఇప్పుడు కాస్త మేకప్ తగిలించుకుందామని చెప్పి అనుకున్నాను అనమాట. కన్సీలర్ అనేది అప్లై చేసేస్తున్నాము. ఇది వచ్చేసి డార్క్నెస్ అండర్ ఐ కానీ, లేదు చిక్స్ పైన కానీ, లేదు ఫోర్ హెడ్ పైన కానీ డార్క్నెస్ ఉంటుంది కదా. సో ఆ డార్క్నెస్ కవర్ చేయడానికి ఇది యూస్ చేస్తామన్నమాట. యాక్చువల్లీ నాకు అప్పర్ లిప్ ఉంది. సో కాబట్టి ఈ కన్సీలర్ అనేది యూస్ చేస్తున్నాం అన్నమాట. సో ఇదంతా ఈవెన్గా అలా ట్యాపింగ్ తోటి అప్లై చేసుకోవాలి. ఇది హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు, బ్రషెస్తో కూడా చేసుకోవచ్చు. బట్ ఈ స్పంజ్తో అయితే ఈక్వల్గా వస్తుంది అనమాట, స్ప్రెడ్ అవుతుంది. అండ్ బ్రషెస్ కూడా యూస్ చేసుకోవచ్చు. బ్రషెస్తో కూడా నాకు తెలిసి అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు. కాబట్టి ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ స్పాంజే ఎక్కువ యూస్ చేస్తున్నారు కదా మేకప్స్కి. సో అందుకని చెప్పేసి నాకు ఈ కిట్తో పాటు ఆ స్పాంజ్ కూడా వచ్చిందనమాట. అండ్ దీని తర్వాత వచ్చేసి పౌడర్ యూస్ చేస్తున్నాము. సో ఫౌండేషన్ పౌడర్. జస్ట్ సింపుల్ మేకప్పే అనమాట. ఇదేం పెద్ద ఐ ల్యాషెస్ కానీ, ఐ షేడ్స్ కానీ నేను ఏం పెట్టట్లేదు. జస్ట్ నా చిక్స్ పైన ఉండే డార్క్ స్పాట్స్ కవర్ చేయడానికి మాత్రమే నేను యూస్ చేస్తున్న మేకప్ అనమాట ఇది. సో మేకప్ అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. బట్ నేను 4-5 ప్రోడక్ట్స్ మాత్రమే యూస్ చేసి నా మేకప్ అనేది కంప్లీట్ చేస్తున్నాను. సో మా మర్దల్ నాకు మేకప్ చేస్తుందన్నమాట. ఈ అమ్మాయి పేరు పాపి కాదు, పప్పి. సో ఆల్మోస్ట్ మేకప్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా మెయిన్ లైట్ లిప్స్టిక్ అండ్ ఐస్కి వచ్చేసి కాటుక అనమాట. నేను ఐలైనర్స్ కానీ, మస్కరా కానీ ఇవేం యూస్ చేయను అనమాట. సో లిప్స్టిక్ ప్రాసెస్ కూడా అయిపోయింది. జస్ట్ సింగిల్ లేయర్ మాత్రమే అప్లై చేస్తాను. సో
సో ఇది కూడా అయిపోయింది. సో నేను మొన్న మేకప్ కిట్లో చూపించిన లిప్స్టిక్ అనమాట, అది మ్యాట్. సో ఇది వచ్చేసి హిమాలయ వాళ్ళది కాటుక స్టిక్ అనేది యూజ్ చేస్తానన్నమాట. సో అంతే అనమాట, మేకప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్లీ మేకప్ సెట్టింగ్ స్ప్రే వేస్తున్నాము. సో ఇదే అనమాట ఫైనల్ లుక్. అండ్ ఇంకా స్టిక్కర్ అనేది పెట్టుకోవాలి. అండ్ హెయిర్ కూడా అలాగే లీవ్ చేసేస్తున్నాను అనమాట, జస్ట్ సైడ్కి వదిలేసి. సో ఫైనలీ నా లుక్ ఎలా ఉందో చెప్పండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇవాళ వీడియో అయితే ఇదే, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం. అంతవరకు కీప్ వాచింగ్, కీప్ సపోర్టింగ్ రెయిన్బో ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. Until then, bye bye.